దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కూడా అన్ని వేళల్లో కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. దేవుని యొక్క మేలులు మన హృదయాల్లో ఎప్పుడు కూడా తలపోసుకుంటూ ఉండాలి. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాటో చూడండి. ఈ లోకంలో మనకి ఎన్నో కష్టాలు ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం. శోధనలు బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి సమస్యల్లో మనము తొందరపడుతూ ఉంటామండి. కానీ దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మనతో ఉంటే మనకు ఎదురుపడే ఎటువంటి సమస్యలైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో సంపూర్ణమైనటువంటి విడుదల కలుగుతుంది. అందుకే ఆయన మాట్లాడుతున్నారు. మరి మనము ఎవరి పక్షాన ఉన్నాం? మన పక్షాన ఎవరున్నారు? నీ పక్షాన దేవుడు ఉన్నారా? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? శత్రువైన సాతాను మన విరోధి. ఆ సాతాను మనల్ని ఏమీ చేయజాలడు. ఎప్పుడైతే దేవునిపై మనం పూర్తిగా ఆధారపడి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో ఎటువంటి సమస్యలనైనా మనము జయించగలుగుతాం. దేవుడు మరి నీ పక్షాన ఉండాలంటే నువ్వు దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, ఆత్మీయంగా ఉండాలి, దేవునిలో భయము భక్తి విశ్వాసం కలిగి నడుచుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే అప్పుడు దేవుడు నీ పక్షానికి వస్తారు. ఆయన నీ పక్షాన్ని ఉండాలంటే నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఆయన నీ పక్షానికి రారు. ఆయన నీ పక్షం ఉండాలంటే ఆయనతో నీ జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు మనకి విరోధి అనేవాడు సాతాను దూరంగా పారిపోతాడు. శత్రు వేసే అగ్ని బాణాలు ఆర్పగలుగుతాం. ప్రార్థన అనుభవం నీకుందా? ఒకవేళ ఏదైనా శ్రమల చేత వ్యాధి బాధల చేత కృంగి ఉన్నావేమో, నీ ప్రభు నీ పక్షమునుంటే వాటన్నిటిలో విజయం పొందుతావు. ప్రియ సహోదరి సహోదరా, నీవెవరివైనా కావచ్చు, భయపడే పని లేదు. సాతానొక్కడే మనకు విరోధి. వాడిపై విజయాన్ని పొందాలంటే ప్రార్థన వీరులుగా ఉండాలి. అన్ని విషయాల్లో ప్రభుని ప్రేమించాలి. రాకడ ఆసన్నమవుతుంది. అందరం సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. నీపై ఆధారపడిన వారిని నువ్వు ఎప్పుడు విడవలేదు. నీవు మా పక్షాన ఉంటే చాలు ప్రభా. ఎటువంటి సమస్య అయినా మేము జయించగలుగుతాం. నీ దయకై వందనాలు, నీ జాలికై వందనాలు. సర్వప్రపంచాన్ని చూడండి. లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మీరు అక్కడ సూచనలు కనబడుతున్నాయి నాయన. అయ్యా, శాంతి భద్రతలు ప్రతి ప్రాంతానికి దయచేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఎవరి కష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో సమస్యలు ఉన్నారో అట్టి వారికి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే మహిమ పొందండి. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.